వైపు ఉంటే మచ్చలు అవుతాయట. చూద్దాం, నాకు మచ్చలు అయితే కావో. నేను దాని ముంగట కొంచెం నిలబడతా, చూద్దాం. ఇగో దీని అపోజిట్లో నిలబడతా. మచ్చలు అవుతాయా? పెట్టు, నాకు మచ్చలు పెట్టు. ఎప్పుడైతే మళ్ళీ వెంటనే కావట. ఇదేం మాటరు? ఇప్పుడు ఏమన్నా మచ్చలు అయితే అంటే 3 నెలల తర్వాత అయితే నేను కనిపిస్తున్నా. రైట్ సైడ్ ఉన్నా, లెఫ్ట్ సైడ్ ఉన్నా? అరే ఆడ కనిపిస్తున్నా, నువ్వేనా? అరే రే వస్తున్నా, చూస్తున్నావు చూడండి. ఇగో పెద్ద మనుషులు. ఇగో అన్న ఏమో ఆడ ఉన్నాడు. అన్నని జూమ్ చేద్దాం. ఇటు చేతిలో పెట్టు దాదా, ఇటు చూడు. హాయ్, హలో, హాయ్ అని చెప్పి ఆడికెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక రసల్స్ వైపర్ స్నేక్ ఉందట. చూద్దాం, మనం దాన్ని అయితే రెస్క్యూ చేద్దాం. నాతో పాటు నా తమ్ముడు, నేను ఇద్దరం ఉన్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి కొమ్మట్పల్లి అండ్ షాపూర్ మధ్యలో ఇక్కడ పొలాలు ఉన్నాయి. ఈ పొలంలో ఒక ఇండియన్ రసల్స్ వైపర్ స్నేక్ చూసినట. నేను నమాజ్కి వెళ్ళిన, ఎంట్రీ అవుతున్న మసీద్లో అన్నగారు ఫోన్ చేశారు. సో తొందరగా నమాజ్ చదువుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. సో బ్రదర్ తొందరగా రా, ఒక 1-2 months నుంచి అది మాకు ఇక్కడ బాగా కనిపిస్తున్నది. మాకు జరిగిందనుకో పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉందని అన్నగారు చెప్పగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో గాయస్, ఇప్పుడు మనం దాన్ని అయితే రెస్క్యూ చేయడానికి అయితే వెళ్తున్నాం. దేవుడి దయ వల్ల ఏం కావద్దు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మన సేఫ్ ఉంటే ఇక మరిన్ని ప్రజల ప్రాణాలు రక్షించగలను అండ్ మళ్ళీ ప్రాణాలు కూడా రక్షించగలను. సో నా కోసం దువా చేయండి. ఎల్లవేళలో నేను హ్యాపీగా ఉండాలా. స్నేక్ బైట్ తోటి, ముఖ్యంగా స్నేక్ బైట్ అల్లాకు దువా చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తుండండి. అన్న దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఇవన్నీ పైపులు వేసారు, ఈ డ్రిప్ పైప్స్. ఆడున్నది కనిపిస్తుందా? పెద్దగా ఉందా, చిన్నగా ఉంటే? అమ్మ ఇదా సాగి ఇంతకుముందు ఎప్పుడు కనిపించింది? వర్షాకాలం కనిపించింది ఒకటేసారి. వర్షాకాలం కనిపించిందా? వర్షాకాలం కనిపించిందట అన్నకు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మచ్చలు ఉన్నాయి. ఓకే అక్కడ కనిపిస్తలేదు అన్నది నిజంగా ఫ్రెండ్స్. అన్న ఇట్లా ముట్టిన కసుకునే కనిపించింది పాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి రసల్ వైపరు. అక్కడ పడుకున్న చూస్తున్నారా? జూమ్ కర్మ. ఈ ఆకులల్లో అసలు కనిపిస్తలేదు చూడండి. కింద ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా. సో ఎండిపోయిన ఆకులల్లో మధ్యలో ఇట్లా మంచిగా పడుకొని ఉన్నది. చాలా యాక్టివ్ ఉన్న స్నేక్ అది, రసల్స్ వైపర్. చాలా ప్రమాదకరమైన పాము. పంట పొలాలలో అడుగు వేసే ముందు చూసుకుంటా వేయాల. అర్థమైందా? మేము ప్రతి ఒక్క రైతన్నలకు చెప్పాల్సింది ఒకటే, బ్రదర్ గన్ బూట్స్ వేసుకోవాలా మీరు కంపల్సరీ. ఇట్లా పసుపులో దిగినప్పుడు కంపల్సరీ అన్న గన్ బూట్స్ యూజ్ చేయాలి. ఇదో చూడండి, ఇక్కడ ఉన్నది. इधर सर. शॉर्ट वीडियो बने.
आराम से उठा लेना। रक्त पंजरा చంపటోళ్ళంగా ఆమె కాదు, తీసుకపోయి అడవిలో వేసబెట్టేస్తాము. Received 80 rupees on Paytm. కాలు తట్టుకున్నది, కాలు చూసుకోలేదు, బురద ఉన్నది మొత్తం. ఇది మచ్చల పింజర పడింది, చాలా ప్రమాదకరమైన పాము. చంపేటోళ్ళం ఆమె దాదా. కొద్ది పక్క జరు ఉదుడు పెంజరా డేంజర్ పాము అది. పెంజరనే దాని పైకి ఎట్లున్నాయి మచ్చలు. మన చూస్తే మనకు కూడా అదే రకంగా చూడలోపు అట్లా ఉండదు దాదా. అట్లా కాదు ఎవరు చెప్పారు అట్లా అవుతుందని? కాదు మచ్చలు కాదు, ఎక్కడైతే కరుస్తుందో. మక్కకు మందు పోసినాము ఆడోళ్ళు ఇద్దరు, నేను ఒక్కని నావుల పంచి అన్నాడు. అట్లా ఆరోళ్ళప్పుడు మాకు పనికి వస్తుంది. ఇక ఆయనతో నేను ఆల్రెడీ చూసు అన్న, అది ఇడిసబెట్టేసినాం. ఇక అది మళ్ళీ 3000 మళ్ళీ వస్తాం కదా. అది ఎట్లు ఊదిందో దానికి ఊదింది కదా, పేరు మొత్తం అట్లా ఉండదు. సో గాయస్, అన్నగారు చెప్తున్నాడు, విన్నారు కదా. అన్న కెమెరాకి చూపెట్టారు. అన్నగారు ఏమంటున్నారంటే, ఇది పెంజర పాము, ఉదుడు పెంజర. ఇది ఎందుకు ఊదుతుంది అంటే, నేను డేంజర్, నా దగ్గరికి రావద్దని వార్నింగ్ ఇస్తుంది ఇది. సో విషయం ఏంటంటే, ఇది ఊదితే మచ్చలు ఎటువంటిది కాదు. నేను ఎన్నో ఇట్లాంటి రసల్స్ వైపర్లు కొన్ని వందల పాములు పట్టిన, నేను చాలా పాములు ఊదుతాయి. చూశారు కదా మీరు, అక్కడ షార్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు మీరు. మనం అక్కడ నందిపేట సబ్ స్టేషన్లో కూడా నేను మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ పట్టిన, నేను గేట్ కాడ బాగా విజిల్ ఇస్తున్నది. మరి అలాంటప్పుడు నేను అక్కడే దగ్గరున్న పట్టిన, దాన్ని హెడ్ క్యాచ్ చేసిన, కూరలు కూడా చూపించిన. మరి అలాంటప్పుడు నన్ను ఏదైనా చేయాలి కదా, అది ఊదినప్పుడు నాకు మచ్చలు కావాలి కదా. మరి మచ్చలు కాలేదు, మచ్చలు అవి కాదు, ఏదో ఒక అంటే అంటు వ్యాధి లెక్క ఉంటుంది అది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఈ స్నేక్ కనుక కరిచింది అనుకో, కరిస్తే ఏమైపోతుంది అంటే, ఎక్కడైతే కరుస్తుందో ఆ ప్రాంతం అంతా బ్లాక్ అయ్యి గ్యాంగ్రింగ్ అయ్యి మొత్తం అంతా నల్లగా అయిపోతుంది. అది దురద గోకిన కొద్ది ఏం చేస్తారంటే, మనలో గోకుతారు కదా, గోకిన ఇళ్ళకు అండ్ మళ్ళీ దీని గోర్లలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఏం చేస్తారు, మళ్ళీ కడుక్కోక వేరే దగ్గర గోకుతారు. ఆ ఇన్ఫెక్షన్, కాలు ఇన్ఫెక్షన్ చేతికి వస్తుంది, చేతి ఇన్ఫెక్షన్ బాడీకి వెళ్తుంది, మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల ప్రజలు ఏమంటారు అంటే, ఇది ఊదిన తర్వాత మచ్చలు అవుతుంది, అట్లా అవుతుంది అని చెప్తారు. కాదండి, మచ్చలు అట్లా కావు, అదంతా ఉత్తమ మాట లేదు. మరి అలా ఇలా ఫోన్ చేసిన ఆ మొక్కలు ఈ రంగులో లేవు చూసారా. గన్మ కడుతున్నావా? నీళ్ళు వారేస్తుండు పసుపుకు నీళ్ళు వారేయంగా. చూడండి ఫ్రెండ్స్, రక్త పెంజర పసుపు మండలి అయితే ఉన్నది. సో దాని పసుపు మండలకించి అయితే బయటికి తీసుకురచ్చిన నేను. ఇప్పుడు దీని డబ్బాలు అయితే బంధిస్తాను. చాలా ప్రమాదకరమైన పాము ఇది. డబ్బా అది దానికి ఇట్లా మూతిగా అక్కడ విడిచిపెట్టి అనమాట వచ్చుకోకపోతే సప్పుడు చూడు, ఇగో
ఇది కుదురుతుంది. అట్లా ఉండదు వాళ్ళు చెప్పిర్రే ఆల్రెడీ మాకు అయినాయా మా అనుభవంతో ముసల్ స్వైపర్ ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది, విజిల్ ఇస్తుంది. సో దాని వైపు ఉంటే మచ్చలు అవుతాయట. చూద్దాం, నాకు మచ్చలు అయితే కావో. నేను దాని ముంగట పోయి నిలబడతా, చూద్దాం. ఇగో దీని అపోజిట్లో నిలబడతా. మచ్చలు అవుతాయా? పెట్టు, నాకు మచ్చలు పెట్టు. ఇంటనే కావాలి ఎప్పుడైతే మళ్ళీ వెంటనే కావట. ఇదేం మాటరు? ఇప్పుడు ఏమన్నా మచ్చలు అయితే అంటున్నావు, ఇప్పుడు వెంటనే 3 నెలల తర్వాత అయితే నీ నంబర్ నాకు సేవ్ చేసుకుంటా. గాలి వాడితేనే పారకుంటే అట్లే ఉండదే దాదా. వందలాది పాములు పట్టింది దాదా నేను. అంటది అది ఇంకా పెద్ద అయితే ఇంకా కత్తరాకటది. పెద్ద అయితే కత్తరాక అంటది. ఎక్కడికి వచ్చింది మొన్న కలిపి ఏ ఎలుకలు మనం ఇప్పుడు తల్లి అనుకో అవుతాయి. గాలి పోదు దబరం ఉన్నది, దబరంతో పోలేస్తా. ఉన్నా నా దగ్గర ఉన్న బండ్లు ఉన్నది, అన్నీ పెట్టుకొని వస్తాను. ఊపిరి ఆడకుండా ఊపిరి ఆడకుండా చచ్చిపోతాం మళ్ళీ. సో గాయ్స్, చూసారు కదా, అత్యంత ప్రమాదకరమైన పాముని మనం ఈరోజు అయితే రెస్క్యూ అయితే చేసుకున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే దూరం దాకా ఫార్వర్డ్ చేయండి.